సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు, దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు, రాస్తారోకో నిర్వహించారు. ఇక రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ధాన్యం మార్కెట్ కి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు జరపడం లేదని మండిపడ్డారు. జల్లిపట్టిన ధాన్యాన్ని ఏ గ్రేడ్ లో కాకుండా బి గ్రేడ్ లో కొనుగోలు చేస్తూ క్వింటాలుపై 20 రూపాయలు రైతులకు నష్టం చేస్తున్నారని తెలిపారు. తూకంలో 40 కేజీల బ్యాగుపై తాలు పేరిట 2 కిలోలు కట్ చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు పుల్లూరు గ్రామంలో రోడ్డు పైన బండజల్లపల్లి పుల్లూరు గ్రామాల రైతులు కూర్చోవడం జరిగింది. గత 15 రోజులు 20 రోజుల నుంచే మిల్లు బీటు స్టార్ట్ అయినా కానీ ఇప్పటి వరకు 10 లారీల పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఈ నిరంకుశతత్వం వల్ల రైతులు వడ్లు అమ్ముకోవడం చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు 10 సంతులు, 15 సంతులు, 50 సంతులు రైస్ మిల్లుల్లో కడిగేస్తారు. ఒక కలెక్టర్ పట్టించుకోలేరు, డీసీఎస్ఓ పట్టించుకోలేడు, ఏపీఎం పట్టించుకోలేరు. వాళ్ళు వస్తే కూడా లేదంటే మీరే మాట్లాడుకోవాలి, మిల్లర్తో సమాధానం చెప్తారు. మిల్లర్తో రైతు మాట్లాడుకున్నాక అధికారులు ఎందుకున్నారో సమాధానం మాకు చెప్పాలి. ఎందుకంటే మేము పోయి ఇక్కడ ఆరుగాలం పండించి తాలు పట్టి మిల్లుకు తీసుకుపోయిన తర్వాత మిల్లులో కూడా కటింగ్లు పెడితే రైతు ఎట్లా బతకాలో ఇలా రైతు ఆత్మహత్యల దిక్కు ప్రేరేపిస్తుంది ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు మాకు ఇదే పరిస్థితి, రోజు ఒక ఊళ్ళో రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గత ప్రభుత్వాలు ఒడ్లు కొనలేదా, కొన్నాయి, అప్పుడు ఎందుకు రాలేదు దుస్థితి? ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మానిటరింగ్ కరెక్ట్ లేక, ఎక్కడ గోదాములు లేక ఈ రోజు మొత్తం రోడ్ల పైన పెట్టాల్సి వస్తుంది. గన్ని బ్యాగులు తెప్పేయలేదు ఇప్పటి వరకు. గన్ని బ్యాగులు 6 నెలల 3 నెలల ముందే తెప్పించుకోవాలి. గన్ని బ్యాగులు ఏ సెంటర్ పోయినా గన్ని బ్యాగులు లేవు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే సాల్వ్ చేయబోతే కలవంటే ఆర్టీఓ గారు మాట్లాడడం జరిగింది. మీకు 5వ నెంబర్ అలాట్ చేసాం, సిద్దిపేటలో గోదామని చెప్పిండు. కటింగ్ లేకుండా తీసుకుంటామని చెప్పారు. వారికి కూడా మా రైతుల పక్షాన మేము అందరం ధన్యవాదాలు.